కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. 1064 టన్నుల బియ్యం పట్టుకున్న ప్రాంతానికి ప్రత్యేక నౌకలో ఆయన వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. 1064 టన్నుల బియ్యం పట్టుకున్న ప్రాంతానికి ప్రత్యేక నౌకలో ఆయన వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. 1064 టన్నుల బియ్యం పట్టుకున్న ప్రాంతానికి ప్రత్యేక నౌకలో ఆయన వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. కాంతి, కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో వెళ్ళినటువంటి ఒక సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి షిప్ ను పవన్ కళ్యాణ్ పోర్టులో ముఖ్యమంత్రి తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించినంత వరకు కూడా దక్షిణాఫ్రికాకు చెందినటువంటి ఒక షిప్ లో దాదాపుగా బియ్యం రవాణా అయితే జరుగుతుందో దానికి సంబంధించి 64 టన్నుల బియ్యం సంచులను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించడం జరిగింది. అయితే బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఉన్నాయి వాటిని రైట్. థ్యాంక్ యూ కాంతి. వెనక